నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నారా భువనేశ్వరి గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆవిడ మాజీ సీఎం కుమార్తె, అలానే ప్రస్తుత సీఎం భార్య. మరి ఆవిడకి గత 5 ఏళ్లలో ఎలాంటి అవమానాలు జరిగాయి అనేది తెలుసు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఈ రోజు ఈవిడికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆ గౌరవం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నారా భువనేశ్వరి గారికి గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది. మరి ఈ నేపథ్యంలో ఎలా చూడాలి అంటారు ఈ అవార్డుని? సాధికారతకు గుర్తింపు, మహిళా సాధికారతకు గౌరవం, సేవకు గౌరవం, సమాజ సేవకు గుర్తింపు. ఏది హెరిటేజ్ ఎండి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారికి ఈ గోల్డెన్ పికాక్ అవార్డు లభించడం అనేది మన తరఫున, ఛానల్ తరఫున ఇవాళ ప్రతి తెలుగు వాడు కూడా అభినందించాల్సిన అంశం. ఇది కేవలం హెరిటేజ్ సంస్థకే గౌరవం కాదు, ఇది కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్కే గౌరవం కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా గర్వించాల్సినటువంటి అంశం అన్నమాట. ఏది భువనేశ్వరి మరి ఎన్టీఆర్ కుమార్తె. ఎన్టీఆర్ మరి ఆయన కళాకారుడిగా, సినిమా హీరోగా నన్ను ప్రజలు ఇంత చేశారు, ప్రజల రుణం నేను ఎలా తీర్చుకోవాలి? ప్రతి సందర్భంలో ఆయన అటు హీరోగా ఉంటూ, ఒక సెలబ్రిటీగా ఉంటూ జనంలోకి వెళ్ళేవాడు. ఆయన భూరి విరాళాలు ఇచ్చేవాళ్ళు, జనం నుంచి జోలిపట్టి విరాళాలు సేకరించేవాడు. అంటే కళాకారుడు కళకే పరిమితం కాకూడదు, సామాజిక సేవకి స్ఫూర్తినివ్వాలి. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ పేరు మీద కేంద్రంలో పోలీస్ ఫండ్ ఉంటుంది. ఆయన జోలిపట్టి విరాళాలు సేకరించినటువంటి నిధులతో కేంద్రం ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అనేది ఒకటి పెట్టింది. కేంద్ర రక్షణ శాఖలో ఉంటుంది అనమాట. దివిసీమ తుఫాను అప్పుడు కానీ, రాయలసీమ క్షామం అప్పుడు కానీ ఆయన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు కూడా జోలిపట్టి విరాళాలు సేకరించి అది ప్రభుత్వానికి ఇచ్చేవాడు. అంటే ఇవాళ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఏది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, సిఎస్ఆర్ అని చెప్పి ఇప్పుడు ఏదో ఒక చట్టం కూడా చేశారు. ఈ సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. ఆయన పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెడుతూ ఆయన ఇచ్చినటువంటి మూల సిద్ధాంతం ఏంటి? ఆ పార్టీకి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. చూసావా ఆ ఒక్క సెంటెన్స్ లో ఎంత మీనింగ్ ఉందో? అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. గతంలో అందరూ అంటారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, దై లవ్ యువర్ నైబర్. బైబిల్ చెప్పిన అదేనమ్మా, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. వాళ్ళ నారా భువనేశ్వర్కి మరి ఈ ఏంటిది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్, ఆ విభాగంలో ఈమె గోల్డెన్ పికాక్ అవార్డు అందిస్తున్నారు. ఐఓడి సంస్థ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఇస్తున్నటువంటి ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఏది భువనేశ్వర్ గారు అందుకుంటున్న సందర్భంగా మరి భార్య విజయం మరి దగ్గరుండి ఆస్వాదించడానికి వెళ్తున్నట్టున్నారు. ఏది మరి భర్తగా చూసావా, అటు ప్రజల పట్ల సీఎం గా బాధ్యతే కాదు, భార్య పట్ల కూడా తనకెంత బాధ్యత ఉందో ఒక సందేశమా? అంటే సార్, మీరు భార్య పట్ల బాధ్యత అంటున్నారు, దీంతో పాటు మరికొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఆయన లండన్ వెళ్ళింది కేవలం భువనేశ్వరి గారి గురించి మాత్రమే కాదు, రాష్ట్రానికి అంటే ఈ నవంబర్ లో ఒక సమ్మిట్ జరగబోతుంది కదా సార్, ఇన్వెస్టర్స్ సమ్మిట్. దీనికి కొంతమందిని ఆహ్వానించడానికి కూడా వెళ్ళారు, అది కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎలా చూడాలి సార్? ఈ రెండు కంపేర్ చేయాలా లేదంటే కలిపి చూడాలా? అంటే స్వకార్యం స్వామి కార్యం. అంటే స్వామి కార్యం స్వకార్యం అంటే ఇప్పుడు ఇది భువనేశ్వరి మేడం అవార్డు అందుతున్న సందర్భంగా మరి ఆమెకి స్ఫూర్తి ఏది చంద్రబాబు, ఆమె వెన్నంటి కనుక ఉంటే ఆ గౌరవం వేరు కదా, అందుకని భార్య పట్ల వెళ్తున్నారు. నెక్స్ట్ స్వామి కార్యం అంటే వీళ్ళకి స్వామి మరి దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. సరే, స్వామి కార్యం అంటే జనమే స్వాములు, వాళ్ళ ప్రజలే వీళ్ళ దేవుళ్ళు, వీళ్ళ పార్టీ సిద్ధాంతమే అది. కాబట్టి
వెళ్తున్న సందర్భంగా లండన్ లో ప్రవాసాంధ్రులతో భేటీలు కానీ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. మీరు అన్నట్టుగా రేపు 14-15 తేదీల్లో విశాఖ సమ్మిట్. ఏంటది? నభూతో నభవిష్యత. గతంలో 3 సమ్మిట్లు పెట్టారు. ఈయన 2014-19లో 3 సమ్మిట్ల రికార్డులు బీట్ చేసేలా. గతంలో ఎప్పుడు ఇన్ని విదేశీ పర్యటనలు కూడా మంత్రులు, ముఖ్యమంత్రి చేయలేదమ్మా. ఏది? లోకేష్ లండన్ వెళ్ళారు, ఐటీ మంత్రి లోకేష్ లండన్. ఆస్ట్రేలియా కూడా మొన్న వెళ్ళారు కదా. అట్లాగే మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, జనార్దన్ రెడ్డి, భరత్ అందరూ పర్యటిస్తున్నారు. దుర్గేష్ కూడా వెళ్తున్నట్టున్నాడు రేపు లండన్. పందుల దుర్గేష్ ముఖ్యమంత్రి లండన్ వెళ్తున్నారు. అంటే ప్రధాని కూడా పాల్గొంటారు అంటున్నారు. విశాఖ సమ్మిట్కి నిజంగా ప్రధాని కనుక వస్తే అది హైలైట్. ఏది? ఆయన కనుక అటెండ్ అయితే. జనరల్ గా కేంద్ర మంత్రులు వస్తుంటారు. ఒకటి, ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులన్నీ ఒక ఎత్తు. ఈ 16 నెలల్లో ఎంత వచ్చాయి? 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంటున్నారు. అదే ఇప్పుడు ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ అదే 1,50,000 కోట్లు రేపు మాపు శంకుస్థాపన కూడా అంటున్నారు. అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అది. ఎన్టీపీసీ మరి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడే, ఎక్కడ? విశాఖలోనే. అదొక 1,50,000 కోట్లు అన్నారు. నీకు ఇక్కడే 3 లక్షల కోట్లు కనపడుతున్నాయి. అటు స్టీల్ కంపెనీ కానీ ఇటు ఇది కానీ. అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మరి విశాఖ మారుతోంది. గూగుల్ అక్కడ మనం చూసాం దగ్గర దగ్గర 1,30,000 కోట్లతో మరి ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, అటు డేటా సెంటర్ కూడా పెడుతున్నారు. నీకు సీ కేబుల్ వేస్తున్నారు. 13 దేశాలకి ఇక్కడి నుంచి డేటా మరి వెళ్తున్న నేపథ్యంలో అసలు ఏంటిది? గేట్ వే ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇప్పటిదాకా గేట్ వే ఆఫ్ ఇండియా ముంబై, అది వెస్ట్ కోస్ట్. ఇదేంటి? ఈస్ట్ కోస్ట్ అనమాట. విశాఖపట్నం ఇవాళ గేట్ వే ఆఫ్ ఇండియానా, గేట్ వే ఆఫ్ ఈస్టర్న్ ఏషియాగా మారుతున్న నేపథ్యంలో మనం చూసాం 1,00,000 కోట్లతో అక్కడ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వస్తారు. ఎక్కడ? అది కూడా పనులు జరుగుతున్నట్టున్నాయి. 1,00,000 కోట్ల పెట్టుబడులు రామాయపట్నం పోర్ట్ దగ్గర. అటు విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, ఇటు బీసీఐసి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, నెక్స్ట్ హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్. 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా పోతాయి. నీకు అక్కడ ఉత్పత్తి లేకపోతే ఓర్వకల్, ఈ 2 నోడ్సే దగ్గర దగ్గర 6,000 కోట్ల పెట్టుబడులతో అక్కడ జరుగుతున్నాయి పనులు. మొన్నే ప్రధాని మోడీ వచ్చారు. ఎక్కడ? కర్నూలులో 13,000 కోట్లతోనో ఏమో ఆయన అక్కడ శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. అంతకుముందు అమరావతి శంకుస్థాపన మనం చూశాం. అంటే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పెట్టుబడుల వర్షం ఒక రకంగా. ఏది? మొంతా తుఫాన్ కాదు, పెట్టుబడుల తుఫానా? దీన్ని ఎలా చూడాలి? తుఫానే నిజంగా చెప్పాలంటే. ఇన్వెస్ట్మెంట్స్ సైక్లోన్ అన్నమాట. ఏ రాష్ట్రంలో, దేశంలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇంత స్వల్ప కాలంలో రాలేదు. అంటే మనం అంటోంది అదే. 16 నెలల్లో 11 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రేపటి సమ్మిట్ లో, ఆ ఒక్క సమ్మిట్ లోనే 11 లక్షల కోట్ల పెట్టుబడులు రికార్డ్ బ్రేక్ అవుద్దా? యాక్చువల్ గా వీళ్ళ యొక్క లక్ష్యం ఏం పెట్టుకున్నారు? మేనిఫెస్టోలో ఏమని చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే దగ్గర దగ్గర మరి 30-40 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో 16 నెలల్లోనే మరి 11 లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ చేరుకున్నారు. ఇప్పుడు ఇది మొదటి సబ్జెక్ట్. ఏది? 4.0లో. 3.0లో 3 సబ్మిట్స్ జరిపారు. చంద్రబాబు 3.0 అంటే ఏది? 2014-19 మధ్య. 3.0లో 3 సబ్మిట్స్ జరిపాను కాబట్టి 4.0లో 4 సబ్మిట్స్ జరుపుతారా? ఇది మొదటి సబ్మిట్. ఇది కాకుండా ఇంకా 3 సబ్మిట్లకి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఏదైనా సరే బాబు ఒక ఎస్సెట్. ఏది? చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కూడా ఎస్సెట్ గానే చూడాలి. ఒక ఆస్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి చంద్రబాబు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.